ఏంటి? ఈ అగ్గి ఎక్కంచెలత్తుందో చూసి రమ్మంటే విష్ణు, బ్రహ్మ, శివుడు సైతం భయపడ్డరా? యెస్. అవును. ఈ అగ్గి లేపుతుంటే మల్లన్న దేవుడు ఎడలేని అగ్గిలేసి, ఎడలేని పొగలత్తుంటే సిర్రు చీకట్లు మర్రు మబ్బులైపోయింది శివపురి పట్నం. అప్పుడు శివుడు, బ్రహ్మ, విష్ణు ఈ ముగ్గురు త్రిమూర్తులు గజగజ వణుక్కుంటూ ఉన్నప్పుడు, అదే సమయం లోపల అక్కడికి బ్రహ్మ కుమారుడైన నారద భగవానులు అక్కడికచ్చిండు. అచ్చినప్పుడు ఈ ముగ్గురు త్రిమూర్తులను చూసి, "ఏమైంది నాన్న? ఎందుకోసం ఆగమాగం అయితుర్రంటే" అప్పుడు ఈ జరిగిన కథ అంతా వాళ్ళు చెప్పిర్రు. అప్పుడు ఈ నారద భగవానులు, "మీరు భయపడకుర్రి నాన్న, నేను అక్కడ దాకా పోయొత్తా" అని ఈ నారద భగవానులు లక్కరథం వేసుకొని చిడతలు పట్టుకొని ఈ మల్లన్న దేవుని దగ్గరికి పోయిండు. ఎక్కంచెలైతే ఈ పొగ వత్తుందో పొగను చూసుకుంటా ఆ పొగ ఎక్కంచెలు వత్తుందో అక్కడ దాకా ఈ నారద భగవానులు లక్కరథం మీద పోయిండు. పోయేవరకల్లా అక్కడ అడ్డం జానెడు పొడువు మూరెడుతోని పిల్లి జుట్టు పికిలి బంటు మల్లన్న దేవుడు అగ్గిదేవుని అవతారం మీద అగ్గిబంతులు చేత పట్టుకొని ఆట ఆడుకుంటున్నాడు. అప్పుడు ఈ నారద భగవానులు ఆకాశం మీద ఉండి కింద ఉన్న మల్లన్న దేవుని వెళ్తే వాళ్ళిద్దరి మధ్యలో కొద్దిగా వాగ్వాదం జరుగుతుంది. ఆ వాగ్వాదం జరిగిన తర్వాత ఈ మల్లన్న దేవుడు తన చేతిలో ఉన్న అగ్గిని తీసి లక్కరథానికి కొడితే లక్కరథం కాలిపోతుంది, చిడతలకు కొడితే చిడతలు కాలిపోతాయి. ఆ నారద భగవాన్ల గడ్డం కాలుతుంది, మీసం కాలుతుంది. మనవడా నన్ను ఏమనకు, నన్ను కబురు కోసం ఉంచంటే అప్పుడు మల్లన్న దేవుడు ఉగ్ర రూపాన్ని శాంతించి, నీ కొడుకు మల్లన్న దేవుడు అత్తునని చెప్పు, నేను వచ్చినాక నన్ను కన్నడు కానీ శంకరుడు నాకు దగ్గర పిల్లని చూడకపోయే, నాకు పెళ్లి చేయకపోయే, నేను వచ్చిందంటే బొర్రల మీద వత్తులేసి నూనె ముట్టిస్తా అని చెప్పిండని చెప్పు అని ఈ నారద భగవానులతోని కబురు కోసం పంపిస్తాడు. ఈ నారద భగవానులు దబా విష్ణు, బ్రహ్మ, శంకరుని దగ్గరికి వచ్చి, నాన్న జంగమయ్య వచ్చినోడు ఎవరో కాదు, మీ కొడుకు రారాజు మల్లయ్య వచ్చిండు. అలనాటి దినం నాడు నువ్వు పిల్లని చూసి పెళ్లి చేస్తా అన్నమాట, ఇప్పటికి కూడా నువ్వు మల్లయ్య దేవుని దగ్గరికి పోలేవు, పెళ్లి చేయలేవని మల్లన్న దేవుడు బాగా కోపం మీద ఉన్నాడు. వచ్చిందంటే మీ బొర్రల మీద నూనె పోసి అత్తులు ముట్టిస్తాడట అని చెప్పంగానే ఈ శంకరుడు గజగజ గజగజ వణికిపోతాడు. ఇక నా కొడుకు మల్లన్న దేవుడు వచ్చినట్టు నన్ను బతకనీయడని ఆ వైకుంఠ నగరం అంతా 7 ఏళ్ల కింద వెళ్ళిపోయిన రీతి, 12 ఏళ్ల కింద పడబడ్డ రీతి చేసి ఒక పుట్టకన్నం తయారు చేసి పుట్ట లోపల జాక్కుంటాడు. అప్పుడు మల్లన్న దేవుడు ఈ శివపురి పట్నం వచ్చేవరకల్లా శివపురి పట్నం అంతా సిత్తుబొత్తయి ఉంటుంది. అప్పుడు మల్లన్న దేవుడు ఏం చేసిండో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. జై మల్లికార్జున స్వామి.